నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉపద్రష్ట సాయి గారు రచించిన విముక్తి అనే కథను విందామా? ఇప్పుడు నీ మెడలో ఆ గొలుసు లేకపోతేనే నువ్వేమైనా పెళ్ళిళ్ళకు పేరంటాలకు వెళ్ళే పరిస్థితిలో ఉన్నావా చెప్పు. ఆ గొలుసు నాకు ఇచ్చేయి. దాన్ని అమ్మి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. అసలే ఎండాకాలం, కాస్త చల్లగా మంచినీళ్ళు తాగొచ్చు, పళ్ళు పాలు పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా ఫ్రిడ్జ్ కావాలని గోల పెడుతున్నారు. ఇప్పుడు నీకు గొలుసు లేకపోతే నేను చెప్పు అని తను చెప్పవలసిందంతా చెప్పి తల్లి మొహంలోకి చూశాడు సుందర్రావు. కొడుకు మాటలు విని నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది సావిత్రమ్మ. ఆమె చూపులు శూన్యంలోకి చొచ్చుకుపోయాయి. భర్త పోయి 2 సంవత్సరాలైంది. ఆయనతో పాటు ఆమె మాంగల్యం పోయింది, పసుపు కుంకుమలు పోయాయి, కానీ మాతృత్వం పోలేదు. భర్త పోయిన తొలి క్షణాల్లో గుండె నిండా గూడు కట్టుకున్న ఆవేదన, కళ్ళ ముందే అంతా అంధకారమైపోయిన భావన ఆమెను కృంగదీసినప్పుడు తన 2 కొడుకులు ఆమె కళ్ళ ముందు మెదిలారు. తన భర్త విడిచిపెట్టిన తీపి గుర్తులు తనతోనే ఉన్నారని తర్వాత సర్దుకుని మనసు దృఢం చేసుకుంది సావిత్రమ్మ. అప్పట్లో కొడుకులిద్దరూ ఆమెను ఓదార్చారు, ధైర్యం చెప్పారు, ఆదరించారు. ఆ ఆదరణతోనే ఆమె కోలుకోగలిగింది. సాంబమూర్తి పోయిన తర్వాత ఆయన తాలూకు పెన్షన్ డబ్బు సావిత్రమ్మ పేరిట వచ్చేది. ఆ డబ్బును ఆమె సుందర్రావు చేతికిచ్చి బ్యాంకులో జమ చేయమనేది. తర్వాత అప్పుడప్పుడు మనవళ్లకు బట్టలకని, కొడుకు కోడలకు కావలసిన వస్తువులు కొనుక్కోమని బ్యాంకులోంచి డబ్బు తీసుకోమని చెప్పేది. చెక్కులో సంతకం పెట్టడం తప్ప మిగతా పనులు సుందర్రావే చేసేవాడు. డబ్బు వద్దనేవాడు కాడు. ఆ రకంగా కొన్ని నెలలు గడిచాక సావిత్రమ్మకు జ్వరం వచ్చి 10 రోజులు మంచం పట్టింది. అప్పుడు డాక్టర్కని మందులకని డబ్బు ఖర్చు పెట్టాడు సుందర్రావు. మెల్లగా సావిత్రమ్మ కోలుకుంది. అప్పుడే ఇంట్లో సణుగుడు ప్రారంభమైంది. ఎంత డబ్బొచ్చినా ఈ ఇంటికి చాలడం లేదు, పైగా జబ్బులు రోగాలు. ఈ రోజుల్లో డాక్టర్ల ఖర్చులంటే మాటలా? 100లకు 100, 1000కు 1000 ఖర్చు అంటూ కోడలు సత్యవతి దండకం ప్రారంభించింది. ఆ మాటలు సావిత్రమ్మ చెవిలో పడటమే కాదు, మనసు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆమెలో అలజడి ప్రారంభమైంది. నిజమే, తను జబ్బు పడిన మాట నిజం. సుందర్రావు డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ ఎవరి కోసం పెట్టాడు? కన్న తల్లి కోసమేగా. దానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా అనుకుంది సావిత్రమ్మ. మొదటిసారిగా ఆమె మనసులో తన కొడుకు కోడలికి బరువైపోయానా అనే ఆలోచన వచ్చింది. అవును, తన బరువును మోయవలసిన భర్త తనకన్నా ముందే పోయాడు. ఆయన గడించి పెట్టిన నాళ్ళు తను బాగానే బ్రతికింది. పిల్లలు సంతోషంగా పెరిగారు. ఇప్పుడు వాళ్ళు గడించి వాళ్ళ పిల్లల్ని బ్రతికిస్తారు. అంతేకాని ఈ దశలో తన వల్ల వాళ్ళకేం లాభం? శారీరకంగా అలసిపోయిన వృద్ధురాలు అటు ఇంటికి పనికిరాదు, ఇటు ఖర్చులకే పనికొస్తుంది. ఈ దశలో యావగింపులు తప్పవు కదా అనుకుంది సావిత్రమ్మ. మోడువారిన చెట్టును, పాలివ్వని ఆవును, బీడువారిన భూమిని ఎవ్వరూ పట్టించుకోరు. వాటిని చేర్చవలసిన చోటుకే చేరుస్తారు. అయినా తానింకా పూర్తిగా పాలివ్వని ఆవు కాలేదు. భర్త పెన్షన్ వస్తుంది, ఆ డబ్బును తన కొడుక్కే ఇస్తే కాస్త కనికరం చూపిస్తాడు అనుకుంది సావిత్రమ్మ. ప్రతి మనిషికి జీవితంలో నానాటికి అవసరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో కోరికలకి బాంధవ్యాలకి మధ్య ఘర్షణ ప్రారంభమైన సమయం ఇది అనుకుందామె. సాయంత్రం సుందర్రావు ఆఫీసు నుంచి రాగానే కాసేపు అయ్యాక మెల్లగా అతన్ని పిలిచి, ఒరే బాబు, నీ కష్టం నాకు అర్థమైంది. నా జబ్బు కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టి బాధపడుతున్నావు కదా. నిన్ను బాధ పెట్టి బ్రతకడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నెల నుంచి మీ నాన్న పెన్షన్ డబ్బులు నువ్వే తీసుకో అంది సావిత్రమ్మ. సుందర్రావు కాస్త తటపటాయించినా సరే అని తన అంగీకారం తెలిపాడు. దాంతోపాటు అయినా ఆ డబ్బుతో నువ్వేం చేస్తావులే అని కూడా అన్నాడు. అంతేగాని ఎందుకమ్మా అలాగంటావు? నీకోసం డబ్బు ఖర్చు పెట్టడం నాకు కష్టం కాదు, అది నా బాధ్యత అని అనలేదు. అలా అనే కొడుకులు తగ్గిపోతున్నారన్న విషయం సావిత్రమ్మకు కూడా తెలుసు. ఆ విధంగా భర్త విడిచిపోయిన పెన్షన్ సావిత్రమ్మ చేయి దాటిపోయింది. నెల నెలా సంతకం పెట్టడమే ఆమె వంతు, డబ్బు మాత్రం కొడుకు వంతు. మరో 6 నెలలు గడిచాయి. తండ్రి పెన్షన్ డబ్బులు కూడా తనకే రావడంతో ఖర్చులు కూడా బాగా పెరిగాయి. దుబారా మొదలైంది. కలర్ టెలివిజన్ కొన్నాడు, వీసీఆర్ కూడా కొన్నాడు. దాని తాలూకు అప్పులు వాయిదాల పద్ధతి మీద కడుతున్నాడు. మళ్ళీ పాతపాటే మొదలైంది.
వచ్చిన వస్తువులు పాతబడి కొత్త కోరికలు చిగుళ్ళు తొడిగాయి. ఎంత డబ్బులు వచ్చినా చాలడం లేదు. పాత పల్లవి మళ్ళీ మొదలైంది. మళ్ళీ సావిత్రమ్మ ఆ మాటలు విని ఆలోచనలో పడింది. అసలు ఎంత డబ్బులు వచ్చినా ఎందుకు చాలడం లేదు అనుకుంది. అవసరాలను మించి ఖర్చు పెడితే చాలవు కదా. ప్రతి బాధ్యత గల మనిషి తన ఖర్చులకు ఒక హద్దు ఏర్పరచుకుంటే వచ్చిన దాంతోనే బ్రతకడం అసాధ్యం కాదు. తాహతుకు మించిన మధ్యతరగతే కదా పైపాట పాడేది అనుకుందామే. పెద్దరికాల విలువలు పోతున్నాయనే నిజం గ్రహించని సావిత్రమ్మ పాపం ఆ ముక్కే కోడలతో మెల్లగా చెప్పింది, కాస్త చనువు తీసుకుని. అంతే, సత్యవతి కస్సుమని లేచింది. సావిత్రమ్మ వార్ధక్యం ఆమెను నిస్సహాయురాల్ని చేసింది. మేం బాగా బతకాలనుకోవడం చూసి ఓర్వలేకపోతున్నారు. అయినా ఈ ముసలితనంలో కూడా ఈ ఓర్వలేనితనం ఎందుకు అని విరుచుకుపడింది. అవురా, తనేం కాని మాట్లాడలేదే. తన భర్త ఎన్నడూ తాహతుకు మించి బ్రతకలేదు, అప్పులు చేయలేదు. అవసరాలను అదుపులో ఉంచుకుని ఎవరికీ ఏ లోటు లేనంత మంచిగానే తన ఆదాయంతో సంసారం నడుపుకొచ్చాడు. అలాంటిది కొడుకు అప్పులు చేసి డబ్బులు చాలదంటుంటే ఇంకా వాడు చిన్నవాడేనన్న భావనతో ఓ మంచి సలహా చెప్పింది. అంతే. కానీ మారిన కాలంలో మాట విలువ కూడా తారుమారవుతుందని ఆమెకు తెలియదు. పూర్వకాలం మనిషి. పర్యవసానం రాత్రి కొడుకు వచ్చిన తర్వాత తల్లి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. చూడమ్మా, నేనొక్కడనే సంపాదించి ఇంటి బరువు మొత్తం లాగుతున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. మీ తరం వేరు, మా తరం వేరు. అప్పటి జీవన విధానం వేరు, ఇప్పటి జీవన విధానం వేరు. మీలాగా మేం బ్రతకడం సాధ్యం కాదు. మోసేవాడికి తెలుసు బరువు. బరువు అనే మాటను వత్తి పలుకుతూ అన్నాడు సుందర్రావు. వాడి మాటల్లోని అంతరార్థం పసిగట్టింది సావిత్రమ్మ. అంటే తనను బరువు అనుకుంటున్నాడన్నమాట అనుకుంది. కానీ తనది ఏమీ చేయలేని పరిస్థితి. వృద్ధాప్యం ఉచ్చు బిగించేసింది. మౌనంగా లేచి మంచం క్రింద పెట్టి ముందుకు జరిపింది అతి కష్టం మీద. కొడుకుని పిలిచింది. చూడరా సుందరం, ఈ వెండి సామాన్లు తీసుకో. ఇవి మీ నాన్న కష్టపడి సంపాదించినవి. ఆయన గుర్తుగా వీటిని భద్రపరిచాన్రా. కానీ వీటితో నాకేం పనుంది కనుక. అయితే వీటిని మాత్రం అమ్మకు. నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాలక్రమేణా వీటి విలువ పెరుగుతుందే కానీ తరగదు అన్నది ఆ పెట్టెను సుందర్రావుకి ఇస్తూ. సుందర్రావు మాట్లాడలేదు. పెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. మరో వారం గడిచింది. ఇంట్లో వాషింగ్ మిషన్ వచ్చింది. సావిత్రమ్మకు ఆశ్చర్యం వేసింది. డబ్బు చాలడం లేదు అని మొత్తుకుంటున్నారు. మరి ఈ మిషన్ ఎలా వచ్చిందో అనుకుందామే. ఉండబట్టలేక ఆ ముక్కే కోడలను అడిగేసింది. మీరిచ్చారుగా వెండి సామాన్లు, అవి అమ్మి ఇది కొన్నాము అంది కోడలు. అమ్మేశారా? ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మ. లేకపోతే? అయినా ఇంటిలిపాది బట్టలు ఎవరు ఉతుకుతారు? మీరా పనికిరారు, నాకా ఓపిక లేదు. ఈ మిషన్ ఉంటే క్షణాల్లో పని అయిపోతుంది. ఇది మీ కాలం కాదు నూతి దగ్గర కూర్చుని ఉతుక్కోవడానికి వెక్కిరింపుగా అంది కోడలు. సావిత్రమ్మ గుండె మీద ఎవరో బలంగా గుద్దినట్లు అనిపించింది. రూపాయి కూడబెట్టి ఆ వెండి సామాను కొన్నాడు సాంబమూర్తి. ఆయన జ్ఞాపకార్థం దాచుకున్న ఆ సామాన్లు కూడా పోయాయి. మొదట పెన్షన్ పోయింది, తరువాత వెండి సామాన్లు. కానీ తను మాత్రం బరువుగానే మిగిలిపోయింది. ఈ దశలో ఇప్పుడు ఇవ్వడానికి ఏముంది అనుకున్నప్పుడు మెడలోని బంగారు గొలుసు అడిగాడు కొడుకు. ఇది తన భర్త కొన్నది. చివరిదాకా తనతోనే ఉండాలనుకుందామే. ఇస్తే ఇది కూడా 2 రోజుల్లో మరో వస్తువుగా మారిపోతుంది. వెండి బంగారు ఆస్తి, వస్తువులు కర్పూరం. ఆ నిజం ఈ తరం వారికి అర్థం అవదు. నీటి విలువ నీటిదే, అది కరిగిపోదు. ఐసు విలువ ఐసుదే, కానీ కరిగిపోతే పనికిరాదు. మరో వారం రోజుల్లో దీపావళి అనగా ఖర్చుకు డబ్బు కావాలని మళ్ళీ గొలుసడిగాడు కొడుకు. రాత్రంతా ఆలోచించింది సావిత్రమ్మ. ఉదయం లేచి సుందర్రావు చేతిలో గొలుసు పెట్టింది. సుందర్రావు మొహం కళకళలాడింది. సావిత్రమ్మ మొహం పాలిపోయింది. తన ఆఖరి ఆస్తి కూడా ఇచ్చేసింది. ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ ముక్కే సుందర్రావుతో చెప్పింది. సుందరం, నాకు మీ నాన్న ఇచ్చి వెళ్ళినవన్నీ ఇచ్చేశాను. ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు. నీకు నేను బరువు అనిపిస్తే చిటికెడు విషం ఇచ్చేయి అంది మనసులోని దుఃఖాన్ని దిగమింగుకోలేక. సుందర్రావు మనసు కోపంతో కుతకుతలాడింది. ఆ పని నేనే చెయ్యాలా అని విసవిసా వెళ్ళిపోయాడు.
అంటే మళ్ళీ ఆలోచించింది సావిత్రమ్మ. ఆలోచించిన కొద్దీ ఆమె శరీరం చల్లబడిపోతుంది. చేతులు వణికాయి, కాళ్ళు వశం తప్పాయి. తన గదిలోనే కుప్పగా కూలిపోయింది. అటుకేసి వచ్చిన మనవడు గిరీషు మా అమ్మ అలా పడిపోయి ఉండడం చూసి సత్యవతితో చెప్పాడు. ఆ ముసలావిడ అంతే, కాసేపు అయ్యాక లేస్తుందిలే, నువ్వు వెళ్ళి చదువుకో కసురుకుంది సత్యవతి. అరగంట తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చింది సావిత్రమ్మ. అప్పటికే కొడుకు కోడలు పిల్లలు భోజనం చేస్తున్నారు. మా అమ్మ లేచిందా అడుగుతున్నాడు సుందర్రావు. లేదు, అయినా ఆ ముసలావిడకు మనం సరదాగా బ్రతకడం బొత్తిగా ఇష్టం లేదు. ఓర్వలేనితనం. కొడుకు కుటుంబం కావలసిన వస్తువులు కొనుక్కుని సంతోషంగా ఉండడాన్ని చూసి కుళ్ళుకోవడం ఎక్కడైనా ఉందా అంటుంది కోడలు. ఆ తరం వాళ్ళంతే, వదిలేయి. వదిలేయకి ఏం చేస్తాను, వదిలించుకోగలనా ఎన్నాళ్ళీ తలరాతో అంటుంది కోడలు. పోన్లేవే పాపం, ఉన్నదంతా ఇచ్చేసింది, ఇంకేముందని, ఏదో వేళకంత పడేస్తే చాలు, పడుంటుంది అంటున్నాడు సుందరం. అంటే నన్ను ఏ కుక్కతోనో పోలుస్తున్నాడా? ఊహించుకుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది సావిత్రమ్మ. వేళకింత పడేస్తారా? చిన్ననాడు భుజాల మీద వేసుకు తిరిగి ఆకలి వేసినా వేయకపోయినా రకరకాల వంటలు చేసి రుచిగా పిల్లలకు పెట్టామే. వాళ్ళు కాస్త పెద్దయ్యాక తనకు తన భర్తకు లేకపోయినా కన్న పిల్లలకు మాత్రం చేసిందంతా పెట్టి వాళ్ళు తినడం చూసి ఆనందించామే. ఎందుకోసం? ఇలాంటి మాటలు వినడానికేనేమో అనుకుంది. ఆ రాత్రి టేబుల్ మీద గిన్నెలో మూత పెట్టిన మజ్జిగన్నం భిక్షగాడికి పెట్టిన భిక్షంలా కనిపించింది ఆమెకు. మనవడు గిరీష్ వాళ్ళ అమ్మని అడిగాడు, మా అమ్మకు కూర లేదా? మనం స్వీట్ తిన్నాం, మా అమ్మకు స్వీట్ లేదా అని. అవి మా అమ్మ తినకూడదు, తింటే జబ్బు చేస్తుంది, ముసలి వాళ్లకు అవన్నీ అనవసరం, నువ్వు నోరు మూసుకో కసురుకుంది సత్యవతి. ఆ మాటలు విన్న సావిత్రమ్మ నవ్వుకుంది. అది వైరాగ్యంతో కూడిన నవ్వు. ముసలితనం వస్తే వాళ్ళకి ఆశలు ఉండకూడదట, వాళ్ళు కావాలనుకున్నవి తినకూడదట. జబ్బు రోగం అనే సాకుతో వాళ్ళకి ఏమీ పెట్టరు. వృద్ధాప్యం ముసుగు వేసి మనిషిని ఇంట్లోనే ఉంచుతూ మనసును బహిష్కరిస్తారు అనుకుందామె. ఇంట్లో దీపావళికి ముందు రోజు అందరూ కొత్త బట్టలు చూస్తున్నారు. సుందర్రావుకు సఫారీ, గిరీష్కు పోలీస్ డ్రెస్సు, నరేష్కు జీన్స్ డ్రెస్సు, కోడలికి కంచిపట్టు చీర. మా అమ్మకు అడిగాడు గిరీష్. ఆవిడకు లేకుండానా అని కవర్లోంచి బయటికి తీసి చూపించింది ఒక చీర. ముదురు పసుపు రంగు చీర. ఛీ, ఇదా? ఇది మన పని మనిషి కట్టుకునే చీరలా ఉంది, యాక్ అన్నాడు గిరీష్. ఏ పని మనిషి కడితే ఆవిడ కట్టుకోకూడదా? ముసలాళ్ళు పట్టు చీరలు కట్టుకోనక్కర్లేదు, ఇంట్లో పడి ఉండడానికి ఇవి చాలే, పెళ్ళిళ్ళా పేరంటాలా అంది సత్యవతి. తనకు పసుపు కుంకుమలు పోయిన మాట నిజమే, ముసలితనం వచ్చిన మాట నిజమే. కానీ ముసలివాళ్ళు పట్టు చీరలు కట్టుకోనక్కర్లేదన్నమాట న్యాయం కాదు. ముసలివాళ్లకు మంచి చీరలు కట్టుకోవాలనే ఆశలుండవా? ముసలితనం శరీరానికే గాని మనసుకు కాదు. ముసలితనం వచ్చిన వాళ్ళు బహిష్కృతులు కారు. కానీ ఈ తరంలో చాలామంది ఎందుకో వృద్ధులను తమలో ఒకరుగా స్వీకరించకుండా వెలివేసి ఉంచుతారు. మంచి ఆహారం వాళ్ళకి అక్కర్లేదు, మంచి బట్టలు వాళ్ళకి అక్కర్లేదు. సరదాగా పిల్లలతో సినిమాకో బీచ్కో పార్కుకో వెళ్ళేటప్పుడు ముసలి వాళ్ళని తీసుకువెళ్ళరు. వాళ్ళు వేగంగా నడవలేరనో, నడిస్తే కాళ్ళు నొప్పి పుట్టి మళ్ళీ డాక్టర్ ఖర్చులు పెరుగుతాయనో ముందు జాగ్రత్తగా వాళ్ళని ఇంట్లోనే ఉండిపోమ్మంటారు. అటక మీదకి ఎక్కిన పాత సామాను కథ అవుతుంది వాళ్ళ జీవితం. ఒక తరం నుంచి మరొక తరాన్ని దూరం చేయడానికైనా వస్తుంది వార్ధక్యం అనుకుంది సావిత్రమ్మ. టేబుల్ మీది మజ్జిగన్నం తిని తన గదిలో చాప మీద ముడుచుకు పడుకుంది, చలికి వణుకుతూ. దుప్పటి చినిగిపోయి కప్పుకున్నా పనికిరాని పరిస్థితిలో ఉంది. మరో దుప్పటి కూడా ముసలివాళ్లకు అనవసరమేమో అనుకుంది సావిత్రమ్మ. ఈ జీవితమేనా తను కలలుగన్నది? ఆలోచించిన కొద్దీ ఆమె గుండె బరువెక్కి కళ్ళమ్మట జలజలా నీళ్లు కారాయి. సతీ సహగమనమే మంచిదనిపించింది ఆమెకు. ఇలా కన్నబిడ్డ చేతిలో క్షణక్షణం అనురాగం కరువై చావడం కన్నా కట్టుకున్న భర్త ఒడిలోనే చావడం అదృష్టమే కదా అనుకుంది. ఆలోచిస్తూ నిద్ర ఒడిలోకి జారిపోయింది సావిత్రమ్మ. మర్నాడు ఉదయం ఇంకా దట్టమైన చీకటి తెరలు కమ్ముకున్న సమయంలోనే టపాకాయల చప్పుడు వినిపించి లేచిందామె. చీకట్లో తారాజువ్వలు, చిటపటలు, మతాబులు, కాకరపు ఒత్తులు, చుచ్చుబుడ్లు, ఎటు చూసినా వెలుగు దివ్వెలు. దివ్వె వెలిగినప్పుడు
చీకటి పటాపంచలవుతుంది. దివ్య ఆరినప్పుడు చీకటి మళ్ళీ రాజ్యమేలుతుంది. వెలిగే దివ్యలకేసి రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉంది సావిత్రమ్మ. ఆమె మస్తిష్కంలో ఒక దివ్య వెలిగింది. తిమిరం ఒక శత్రువు. తన జీవిత తిమిరాన్ని పారద్రోలడానికి తనే ఒక దివ్యగా మారాలి. వార్ధక్యం అనే శత్రువును దివ్వే అనే మనసుతో జయించాలి. అంతకన్నా ముందుగా తనను బరువుగా భావించే వారి నుంచి దూరమై తనే తన బరువును వదిలించుకున్నాననుకోవాలి. పక్షికి ఒకే గూడు శాశ్వతం కాదు, గాలికి ఒకే కొమ్మ శాశ్వతం కాదు. అలాగే మనిషికి కూడా అనే మార్పు రావాలి. ఈ దీపావళి తనలో కొత్త వెలుగు తేవాలి అనుకుంది సావిత్రమ్మ. పండగ పూట కూడా టపాకాయల చప్పులతో పాటు కోడలి దిగదుడుపులు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇదివరకటిలా సావిత్రమ్మ కృంగిపోలేదు. మరో వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం సుందర్రావు ఆఫీసుకు బయలుదేరుతుండగా చేతిలో ట్రంకు పెట్టెతో బయటికి వచ్చిన తల్లిని చూసి, ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు సుందర్రావు. వృద్ధుల సంక్షేమ కేంద్రానికి మెల్లగా బొంగురు గొంతుతో చెప్పింది సావిత్రమ్మ. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు సుందర్రావు. ఇన్నాళ్ళు నీ బరువు మోసాను. నాకు ముసల్తనం వచ్చింది కదా, మరింక మోసే శక్తి లేదు బాబు. నా బరువే నేను మోసుకోవాలి. కనుక నీ చేత నా బరువు మోయించటం నాకు ఇష్టం లేక నేనే వెళ్ళిపోతున్నాను అంది సావిత్రమ్మ. అక్కడ నిన్ను ఊరకే చూసుకోరు, డబ్బు కట్టాలి తెలుసా అడిగాడు సుందర్రావు. తెలుసు, బాగా తెలుసు. ఎక్కడైతేనే డబ్బు కట్టే బ్రతకాలి. మీ నాన్న సంపాదించిన వెండి బంగారం అన్నీ నీ చేతుల్లో పెట్టి కరిగించేశాను. కానీ ఆయన చేసిన మంచి పని పెన్షన్ నా పేరిట రాయడం, అది నా చేతిలో ఉంది. ఆ డబ్బు చాలురా నా బరువు మోయడానికి. ఎవరో ఒకరు తలకొరివి పెట్టకపోరు. మీ అన్నదమ్ములు రాకపోతేనే నువ్వు ఆ కష్టం కూడా పడవద్దు. నా దారి నేను చూసుకుంటాను. కానీ నీ దారి నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు 2 కొడుకులు ఉన్నారు. మీ నాన్న నడిచిన దారిలో నేను నడిచాను. నా మాటను ఆయన గౌరవించారు. అనురాగం, ఆత్మీయత పిల్లలకు పంచిపెడుతూ మా పెద్దలను చివరిదాకా మంచిగా చూసుకున్నాం. కానీ మీరు ఉచ్చు బిగుసుకోకముందే జాగ్రత్త పడు అంటూ విసవిసా నడిచింది సావిత్రమ్మ. వయసు ఆమె ముందు ఓడిపోయింది. ఊహించని ఆ పరిణామానికి నిశ్చేష్టులై నిలబడిపోయారు సుందర్రావు, సత్యవతులు. అంతలోనే కనుచూపు మేరకు వెళ్ళిపోయిన సావిత్రమ్మ దూరంగా పంజరం నుంచి బయటపడిన పక్షిలా వెళ్ళిపోతుంది. ముసలితనం అనే పంజరంలోంచి ఆమె మనసు విముక్తి పొందింది. కథ పేరు విముక్తి. రచించిన వారు ఉపద్రష్ట శాయి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.